హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ఫేవరెట్ వీడియో అనమాట. నా 2.5 years 2.5 సంవత్సరాల కళ ఇప్పటికి నెరవేరింది. యాక్చువల్గా ఇది నాకు ఇది నాకు కళగా ఎప్పుడు మారింది అంటే, రాజు అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్‌లో ఉంటారు. తన బ్రదర్ మ్యారేజ్ వరంగల్‌లో జరిగింది. తెలంగాణ అనమాట. సో, మేము తనకి గిఫ్ట్ ఇవ్వడానికని చెప్పి వరంగల్‌లోనే షాపింగ్ చేశాము. తన మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ అట్లా స్పెండ్ చేశామనమాట వరంగల్‌లో. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చెయ్యలేదు. సో, మీకు ఒకవేళ స్టార్ట్ చేసుంటే గనక ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసేదాన్ని. నేనట్లా తన మ్యారేజ్ కోసం ఏమైనా గిఫ్ట్ ఇద్దాము అని చెప్పి షాప్ చేసినప్పుడు, నేను ఎలక్ట్రానిక్స్‌లో షాప్ చేశాననమాట. అంటే తనకి ఒక గిఫ్ట్ తీసుకుందామని నేను షాప్‌కి వెళ్ళంగానే, అది రిలయన్స్ డిజిటల్ అనమాట. ఇంకా వెళ్ళంగానే నాకు షాప్‌లో ఫస్ట్ ఫస్ట్ ఆ ఐటెమ్ అనేది కనిపించిందనమాట. ఇంకా అది చూడంగానే నేను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. శ్రీధర్‌ని అడిగితేనేమో అవసరం లేదు ఇప్పుడు. తర్వాత తీసుకుందాం అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నారు. దాని తర్వాత మేము చాలా ఐటెమ్స్ తీసుకున్నాం గానీ, అది మాత్రం అవ్వట్లేదు. అంటే ఇప్పుడది అవసరమా? అట్లా ఇట్లా అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ నాకు మాత్రం అది అట్లాగే ఉండిపోయింది. కానీ నాకైతే గనక అది చాలా యూజ్‌ఫుల్. ఆఫ్టర్ డెలివరీ నాకైతే గనక సిజేరియన్ అయింది. సో, ఫ్రీక్వెంట్‌గా నడుము నొప్పైతే వస్తదండి. ఎంత నడుము నొప్పొస్తదంటే అసల ఒక్కొక్కసారి అయితే బేర్ చేయలేమనమాట. నేను తట్టుకోలేక టాబ్లెట్ కూడా వేసేసుకుంటూ ఉంటాను. అంత సివియర్ పెయినొస్తది. సో, నేను ఎక్కువ వంగడం గానీ, లేదంటే ఎక్కువ వెయిట్స్ క్యారీ చేయడం గానీ అట్లా చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కాల్షియం టాబ్లెట్స్ అవి ఇవి అన్నీ ఇచ్చింది. కోర్సెస్ అన్నీ వాడాను, వాడుతున్నాను. ఆ తర్వాత దానికి హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేశాను. ఓకే. కొంతవరకు పర్లేదు గానీ, ఇంకా ప్రాబ్లమ్ అయితే లైట్‌గా ఉందనమాట. సో, నేను అందుకని చెప్పి డేర్ చేసేసి ఇప్పుడైతే ఐటెమ్ పర్చేస్ చేసేసాను. ఇందాకటి నుంచి అది, ఇది నాకు అందుకు యూజ్ అవుతది. ఇలా నాకిష్టము. నేను ఇప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్పి అంటున్నాను. ఇంతకీ ఐటెమ్ అయితే మీకు చెప్పలేదు కదా! అది డిష్ వాషర్ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దీన్ని కొనుక్కుంటుంది అంటే ఒక అచీవ్‌మెంట్ అనే చెప్పచ్చు. అంటే ఎందుకిది అవసరమా? దాని బదులు గోల్డ్ చేసి కొనుక్కోవచ్చు కదా! లేదు అంటే పాప చదువు ఉంటది. దానికి యూజ్ చేసుకోవచ్చు కదా! దేనికో దానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా! ఎఫ్‌డి చేయొచ్చు కదా! లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! ఇట్లా చాలామంది చాలా సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. కానీ నా కోరిక కాబట్టి నేను ఎవ్వరి మాటలు వినుకోకుండా, అసలు ఎవ్వరికీ చెప్పకోకుండా పర్చేజ్ అయితే చేసేసాను. ఇది అనుకోకుండా జరిగిపోయిందనమాట. అసలు ఫస్ట్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందాం అని చెప్పి నేను వెళ్ళాను. విజయవాడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా! ఏలూరు రోడ్‌లో విజయ టాకీస్ దగ్గర అక్కడికి వెళ్ళామనమాట. మా అత్తయ్య వాళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందామని. అక్కడ చూసాము. అదంతా చూసి ఓకే అయిపోయాక అలానే ఒక రౌండ్ ఏస్తుంటే నాకు డిష్ వాషర్ కనిపించింది. ఇంక ఇది కనిపించేసరికి దాని గురించి ఈఎంఐ ఎంత, డౌన్ పేమెంట్ అదంతా కనుక్కున్నాను. నాకైతే ఎక్కువ మంత్స్ ఈఎంఐ ఉండేలా చూడండి అని చెప్తే, నాకు ఓకే. వాళ్ళు ఇచ్చిన ఈఎంఐ అనేది నాకు నచ్చింది. అంటే కంఫర్టబుల్‌గానే అనిపించింది. ఐ కెన్ పే అని అనిపించిందనమాట. సో, నేనైతే ఇంకా ఆలోచించకుండా వెంటనే తీసేసుకున్నాను. యాక్చువల్‌గా ఇది ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్నానని చెప్పాను కదా! సో, అందుకనే ఈ వీడియో కూడా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. లేట్ అంటే ఒక 2, 3 మంత్స్ లేట్ అంతే. లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అమ్మకి కూడా చెప్పలేదనమాట. ఇంతవరకు అమ్మకి కూడా తెలీదు. అమ్మ నా వీడియోస్ చూస్తది. ఆ వీడియోస్ చూస్తేనే అమ్మకి కూడా తెలుస్తదనమాట. ఇంకా సో, నేను అనుకోకుండా తీసేసుకున్నాను. సో, అత్తయ్య ప్యూరిఫైయర్, నేనేమో డిష్ వాషర్ తీసేసుకున్నామనమాట. ఇంక ఇప్పుడైతే నేను దాని రివ్యూ మీకివ్వబోతున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను చాలా వీడియోస్ చూసాను. అందరూ నీట్‌గా క్లీన్ అయిపోయిద్ది అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అని ఆలోచించాను. కానీ వర్క్ అయిద్దా? అవ్వదా? మనం అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాము. అది గనక ఒకవేళ వర్త్ కాదు అంటే గనక మన పొజిషన్ ఏంటి? మళ్ళీ మనకి ఐటెమ్ అనేది రిటర్న్ అయితే తీసుకోరు కదా! అని చాలా ఆలోచించాను. కానీ ఏదైతే అదయింది అని చెప్పి ఒక స్టెప్ ముందుకేసేసాననమాట. కానీ నేను తీసుకున్న స్టెప్ అనేది అంటే మంచిదా? కాదా? అది వర్తా? కాదా? అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా దీని గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేసుకునే ముందు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నాకైతే బయట హాల్ అనేది స్లాబ్ ఉంటది గానీ, ఓపెన్‌గా ఉంటదనమాట. సో, నేనైతే వాషింగ్ మెషిన్ బయట హాల్‌లోనే కార్నర్‌లో పెట్టుకున్నాను.
అట్లానే దాని పక్కన ఈ డిష్ వాషర్ అనేది సెట్ చేయించాను. ఈ డిష్ వాషర్ అనేది వాషింగ్ మెషిన్ అంత హైటే ఉంటది. కాకపోతే విడ్త్ అనేది కొద్దిగా ఉంటదనమాట. ఒక హాఫ్ ఫీట్ విడ్త్ అనేది ఎక్స్‌ట్రాగా ఉంటది ఈ డిష్ వాషర్‌కి. అసలా చూడంగానే తళతళ మెరిసిపోతుందండి. నేను తీసుకున్నదేంటి అంటే ఎల్‌జీ డిష్ వాషరు. దీని ఔటర్ లుక్ అయితే గనక ఇలా ఉంటది. ఇదొచ్చేసి డిటర్జెంట్ డిస్పెన్సర్ అనమాట. ఇందులో మనం టాబ్లెట్ గాని, డిటర్జెంట్ గాని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను చూసారా? ఇది రిన్సైడ్ డిస్పెన్సర్. ఇవి 2 ఎట్లా యూజ్ చేయాలి, ఏంటి అనేది నేను ఫర్దర్‌గా చెప్తాను. మనకి 2 ట్రాక్స్ అయితే ఉంటాయండి. ఐ మీన్ ర్యాక్స్. ఇలా రెండిటిని మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సైడ్ ఒక బటన్ ప్రెస్ చేశాను చూసారా? అలా 2 సైడ్స్ ఉంటాయి. ఇది ఏంటి అంటే మనం ఎక్కువ అంటే పెద్ద పెద్ద గిన్నెల్ని వాష్ చేసుకోవాలంటే పైన ఈ ర్యాక్స్‌ని అడ్జస్ట్ చేసుకొని అంటే అలా సైడ్ మనం ప్రెస్ చేస్తే అది కొద్దిగా కిందకెళ్తుంది. సో, పైన పెద్ద గిన్నెలనేవి పెట్టుకోవచ్చనమాట. ఈ 2 కూడా స్పూన్ హోల్డర్స్. మనం స్పూన్స్ గానీ, గరిటెలు గానీ అలా పెట్టుకోవచ్చు. మనకి పైన ర్యాక్‌లో ఇలా 2 ఉంటాయండి. ఇవేంటి అంటే మనం బౌల్స్ పెట్టుకోవడానికి వీలుగా అనమాట. చిన్న బౌల్స్ అయితే గనక దాన్ని ఓపెన్ చేసే పెట్టుకోవచ్చు. అదే పెద్ద బౌల్స్ అయితే గనక ఆ స్టాండ్‌ని క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. కింద డౌన్ ర్యాక్‌లో మనకి ఇలా ఒక డిస్పెన్సర్ అనేది ఇచ్చారు. ఇదేంటి అంటే స్పూన్ బాస్కెట్ అనమాట. కట్లరీ బాస్కెట్. ఇందులో మనం స్పూన్స్, గరిటెలు, ఫోర్క్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలానే మనకి ఒక ఫనెల్ లాంటిది ఇచ్చారు. దీని ద్వారానే మనం ఇందులో సాల్ట్ అనేది యూజ్ చేయాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే గనక మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ కాదండి. డిష్ వాషర్‌కి సెపరేట్ సాల్ట్ ఉంటుంది. అది యూజ్ చేయాలి. అలాగే ఈ కింద డౌన్ రేక్‌లో కూడా ఇట్లా క్లోజ్ చేసుకోవడానికి స్టాండ్ అనేది ఉంటుందనమాట. మనకుండే బౌల్స్‌ని బట్టి మనం వాటిని ఓపెన్ చేయాలా, క్లోజ్ చేయాలా అని చెప్పి మనం చూసుకోవాలి. ఈ కింద డౌన్ రేక్ ఉంది చూసారా? దీన్ని ఇట్లా కంప్లీట్‌గా తీసేసేయొచ్చు. ట్రాలీ టైప్‌లో అనమాట. లాస్ట్‌లో వీల్స్ ఉంటాయి. ఇలా మొత్తం తీసేసాక మనకి చూడండి కింద ఇక్కడ కార్నర్‌లో లెఫ్ట్ సైడ్ అనమాట. మనకి ఒక మూత అనేది ఉంటది. ఇందులోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాము. ఈ సాల్ట్ అనేది సాఫ్ట్‌నర్‌గా యూజ్ అవుతుంది. అంటే మనకి హాట్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్‌ని సాఫ్ట్‌గా చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఈ సాఫ్ట్‌నర్ యొక్క క్యాప్‌ని తీసేసి మనం ఆ ఫనెల్ పెట్టేసి ఇందులో 1 లీటర్ వాటర్ ప్లస్ 1 కేజీ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. నేను ఈ సాల్ట్ అనేది అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నానండి. ఫార్చ్యూన్ డిష్ వాషర్ సాల్ట్. ఇది ఆఫర్‌లో తీసుకున్నాను. 2 కేజీస్ తీసుకున్నాననమాట. అంటే కేజీ ప్యాకెట్స్ వచ్చి 2 వస్తాయి. వాటర్ యొక్క హార్డ్‌నెస్‌ని బట్టి మనకి ఎన్ని సైకిల్స్ వస్తాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటదనమాట. సైకిల్స్ అంటే మనం ఒక్కసారి డిష్ వాషర్ ఆన్ చేస్తే దాన్ని ఒక 1 సైకిల్ అంటాము. నాకు వాళ్ళు చెప్పడం మాత్రం 1 లీటర్ వాటర్ అవసరం లేదు. 1 కేజీ సాల్ట్‌కి జస్ట్ టీ గ్లాస్ అంత వాటర్ పోస్తే సరిపోతుంది అని చెప్పారు. సెకండ్ టైమ్ సాల్ట్ వేసేటప్పుడు మనం అసల ఎలాంటి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ నాకు మాన్యుయల్‌లో మాత్రం 1 లీటర్ వాటర్ ప్లస్ 1 కేజీ సాల్ట్ అనుంది. సో, నేను అదే ఫాలో అయ్యాను. వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వలేదు. సాల్ట్ ఎక్కువ మెల్ట్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ పోస్తే అన్నారు. కానీ నేను యూజర్ మాన్యుయల్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అయ్యాను. వాటర్ కొంచెం, సాల్ట్ కొంచెం వేసేసాక డిస్పెన్సర్ క్యాప్ అయితే నేను పెట్టేసాను. ఇంకా తర్వాత దాని పక్కనే ఇలా ఒకటుంటదండి. దీన్ని మనం ఫిల్టర్ అంటాము. మనం డిష్ వాషర్ యూజ్ చేసినప్పుడు అంటే లోపల మెతుకులు గానీ, ఏమైనా ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. దీన్ని 10-15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనం సింక్‌లో అంట్లు తోముకునేటప్పుడు అంతంత అంటే వేస్ట్ రెసిడ్యూ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుంటే అంట్లు తోముకోవడం తేలికయిద్ది కదా! అట్లానే మనం డిష్ వాషర్‌లో వేసేటప్పుడు కూడా అలా ఆ అంటంతా తీసేసుకుంటే గనక మనకి క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది. అలా ఏమైనా ఇన్ కేస్ ఆ రెసిడ్యూ అనేది మిగిలిపోతే అది గనక ఇక్కడుంటుంది. మనం 10-15 డేస్‌కి ఒకసారి దీన్ని మనం క్లీన్ జేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టాబ్లెట్స్. వాళ్ళైతే గనక డిటర్జెంట్ యూజ్ చేయడం కన్నా కూడా మీరు టాబ్లెట్స్ యూజ్ చేయడమే బెటర్ అండి అని చెప్పారు. ఇవి నాకు 54 టాబ్లెట్స్ వచ్చినియి. 974 ఆర్ 975 అంత కాస్ట్ పడిందనమాట. నేను వీటన్నిటిని ఇట్లా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఒక సైకిల్‌కి జస్ట్ ఒక టాబ్లెట్ సరిపోతుంది. డిటర్జెంట్, రిన్సైడ్ అట్లాగే సాల్ట్ ఈ 3 కలిపున్నాయనమాట. దీని పైన చిన్న కవర్‌లా ఉంటది. దాన్ని ఓపెన్ చేయకూడదు.
జస్ట్ అట్లా మనకి టాబ్లెట్ వేసుకోవడానికి ర్యాక్ ఉంది కదా! ఆ ర్యాక్‌లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. రిన్ సైడ్ మాత్రం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. టాబ్లెట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. నేనైతే గనక డిషెస్ అన్నీ కూడా ప్రాపర్‌గా పెట్టేసాను. మనం ఇందులో డిషెస్ అన్నీ ఇలా బోర్లించి పెట్టాలి. అప్పుడు మాత్రమే క్లీనింగ్ అనేది ప్రాపర్‌గా జరుగుతుంది. ప్లేట్స్ పెట్టుకోవడానికి మనకి ఇట్లా సైడ్ ర్యాక్స్ అనేవి ఉంటాయి. సో, మనం సెపరేట్‌గా ఆ ర్యాక్స్‌లో పెట్టేసుకోవడమే. ఇదైతే రాగి జావ కాచానండి. జస్ట్ వాటర్‌తో ప్రీ వాష్ చేశాను అంతే. చేసి ఇట్లా బోర్లించి పెట్టేసాను. నేనైతే ఇదంతా కూడా జస్ట్ వాటర్‌తో క్లీన్ చేసి పెడతాను. కానీ మీకొకసారి చూపించడం కోసం ఇలా జస్ట్ కొన్ని వాటికి ఇలా పాలు, పెరుగు అలా కొద్ది కొద్దిగా ఉంచేసి అదెలా క్లీన్ చేస్తుందో టెస్ట్ చేద్దామని చెప్పి అట్లానే పెట్టేసాను. నేనిట్లా రెండిట్లోనూ ఫుల్‌గా వెజిల్స్ అయితే పెట్టేసాను. మీరు నమ్మరు ఎన్ని వెజిల్స్ పట్టినాయో అండి. ఇలా పెట్టేసాక మనం ర్యాక్స్‌ని లోపలికి తోసేసి, ఇక్కడ ఆర్మ్స్ ఉన్నాయి కదా! ఇలా రొటేట్ అవుతుంది కదా ఫ్యాన్. దీన్ని ఆర్మ్ అంటారు. దాన్ని ఇలా రొటేట్ చేయాలి. మన వెజిల్స్ అనేవి వీటికి టచ్ అవ్వకుండా ఉంటే మనం డిషెస్ అన్నీ ప్రాపర్‌గా పెట్టినట్టు. ఈ ఆర్మ్స్‌లో నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతాయి డిషెస్ మీద. సో, మనం ఆ ఆర్మ్స్‌కి ఎలాంటి వెజిల్స్ తగలకోకుండా సెట్ చేసుకోవాలి. కిందది కూడా ఒకసారి అట్లానే చెక్ చేసుకోవాలి. లాస్ట్‌లో నాసిల్స్ ఉన్నాయి చూసారా? ఆ 4 వాటి నుంచి స్టీమ్ అనేది వస్తూ ఉంటదనమాట. మనకి మరీ మాడిపోయిన గిన్నెలుంటాయి చూసారా? అంటే పాలు పొయ్యి మీద పెట్టక ఒకసారి మర్చిపోతే పొంగిపోయి మాడిపోతూ ఉంటాయి. సో, అలాంటి గిన్నెలు లైట్‌గా స్టీల్ స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసి పెట్టాలి అన్నారు. కానీ నేనైతే జస్ట్ వాటర్‌తో వాష్ చేసేసి అసలెట్లా ఉంటుంది? ఎంతవరకు క్లీన్ చేస్తుంది? అని చెప్పి ట్రై చేశాను. మీకు చూపించాను కదా! ఇడ్లీది. అది కూడా జస్ట్ కొద్దిగా వాటర్‌తో ప్రీ వాష్ చేసి పెట్టాను. అసలెట్లా వస్తుంది ఏంటి అని చెప్పి నేను కూడా ఆశ్చర్యంగానే చూస్తున్నాననమాట. నాన్ స్టిక్ పాన్ కూడా పెట్టాను. పాన్ అంటే తాలింపేసుకుంటాం కదా! అది కూడా పెట్టాను. ఎలా వస్తుందో అంటే ఎట్లా క్లీన్ చేస్తుందో ఏంటా అని చెప్పి మీతో పాటు నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేశాను. అసల ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి నేనైతే మీకు లాస్ట్‌లో చూపిస్తాను. మనకి ఫస్ట్ టైమ్ ఇప్పుడు నేనైతే పెట్టాం ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపు పట్టిందండి. ఇలా వెజిల్స్ అన్నీ కూడా పెట్టడం. కానీ పెడుతూ ఉంటే గనక మనకి ఏవి ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అని చెప్పి అలవాటైపోతుంది. నాకైతే ఒక 1 వీక్, 10 డేస్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అబ్బా! కూర్చొని పెట్టాలి, సర్దాలి అని చెప్పి. కానీ పెట్టగా ఈజీగా నాకు ఈజీ అయిపోయింది పెట్టడం. ఒక 10 మినిట్స్‌లో నేను మొత్తం సర్దేస్తున్నాను. ఈ వాటర్ పడినియి చూసారా? అది కూడా మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోతుందనమాట. జస్ట్ దీన్నిట్లా ప్రెస్ చేస్తే డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా కొత్త ఐటెమ్ కదా! ఇంకా అత్తయ్యతో పసుపు రాయించి బొట్టు పెట్టిస్తున్నాననమాట. అత్తయ్య యాక్చువల్లీ కింద పెడుతున్నారు. "అత్తయ్య అక్కడ కాదు అది డిస్‌ప్లే కనిపించేది కొంచెం పైకి పెట్టండి" అని చెప్తున్నాను. మా టెడ్డీ గాడైతే ఏదో తెచ్చేసింది మమ్మీ ఇంట్లోకని చెప్పి ఇంకా దాని చుట్టూనే ఒక 2, 3 రోజులు తిరిగాడు. ఇంకా ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేశాడు. ఈ డిష్ వాషర్‌కి మనకి అంటే వాళ్ళు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికొస్తారు కదా! సో, అప్పుడే మనం స్టాండ్ అలానే ఇలా డిష్ వాషర్‌కి నాకు కవర్ కావాలని చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట. మనం వాళ్ళొచ్చేసరికి ఇలా కనెక్షన్ మొత్తం ఇప్పిచ్చేసుకోవాలి. 16 యామ్ ప్లగ్ పెట్టడానికి ఇట్లా ప్లగ్ కనెక్షన్ అలాగే నాకు వాటర్ ఇన్‌లెట్, అవుట్‌లెట్ మొత్తానికి కనెక్షన్స్ అన్నీ ఇప్పించేసుకున్నాను. చాలా ఈజీ అండి. జస్ట్ స్విచ్ ఆన్ చేసేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటో అనే ఆప్షన్ వచ్చిద్ది. ఆటోమేటిక్‌గా మనకి ఆటో అనేది తీసేసుకుంటది. నెక్స్ట్ స్టార్ట్ చేయడమే అంతే. చాలా ఈజీ అనమాట. మనం ఫుల్‌గా పెట్టాం కాబట్టి ఇది 3 అవర్స్ 27 మినిట్స్ అయితే తీసుకుంది. ఫస్ట్ టైమ్ కదా మనం స్టార్ట్ చేయడం. సో, ఒక 3 మినిట్స్ టైమ్ తీసుకొని అప్పుడు వాటర్ అనేది లోపలికి తీసుకుందనమాట. దీంతో పాటు మనకిలా యూజర్ మాన్యుయల్ ఇస్తారు. సో, అది ఒక్కసారి చదువుకొని మనం దీన్ని ఆపరేట్ చేయడం చూస్తే గనక మనకి క్లియర్‌గా ఒక ఐడియా అనేది ఉంటుంది. దీన్ని మనం త్రూ వైఫై ద్వారా ఫోన్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడంటే అప్పుడు ఆన్ జేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాటర్ హార్డ్‌నెస్‌ని చెక్ చేయడానికి ఇలా ఒక కిట్ కూడా ఇచ్చారు. 3 అవర్స్ 27 మినిట్స్ తర్వాత ఆఖరికి నా వెయిట్ అయితే గనక కంప్లీట్ అయిపోయింది. ఎండ్ అనొచ్చిద్ది. వాషింగ్ మెషిన్ ఆఫ్ అయినప్పుడు ఎట్లా మ్యూజిక్ వచ్చిద్దో ఎల్‌జీ వాషింగ్ మెషిన్. సో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే వచ్చిందండి. సో, ఎండ్ అనైతే వచ్చింది. ఎండ్ అనొచ్చాక మనం వెంటనే ఓపెన్ చేసేసి
ఓపెన్ చేసేస్తాం కదా! అలా ఓపెన్ చేసేసి ఒక 15-20 మినిట్స్ అలా వదిలేస్తే లోపల ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కంప్లీట్‌గా పోతాయన్నమాట. అసలు చూడండి, నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాననమాట. ఇక్కడ ఈ డిస్పెన్సర్ ఉంది కదా! టాబ్లెట్ డిస్పెన్సర్ అదైతే ఓపెన్ అయ్యిందనమాట. అంటే మొత్తం అందులో ఉన్న టాబ్లెట్ అంతా అయిపోయింది. స్మెల్ అయితే చాలా బావుందండి. ఆ టాబ్లెట్ స్మెల్ అసల అంట్లయితే గనక తళతళ మెరిసిపోతున్నాయి. మనం టాబ్లెట్ ఒక్కటి అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే డిటర్జెంట్, రిన్సైడ్ 2 యూజ్ చేయాలి. నేనైతే గనక టాబ్లెట్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అందులోనే సాల్ట్, రిన్సైడ్, డిటర్జెంట్ 3 ఉంటాయి కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా వాళ్ళు కూడా అదే యూజ్ చేయమని చెప్పారు. నేను మీకు లైట్‌గా స్క్రబ్ చేసి వేయాలి అని చెప్పాను కదా! నేనిక్కడ స్క్రబ్ చేయకుండా వేశాను. అది మాత్రం పోలేదు. అట్లాగే ఉంది. పాల గిన్నెలన్నీ కూడా చక్కగా పోయినియండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. మాడిపోయిందని చెప్పాను కదా! ఆ గిన్నె చూడండి. ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా వరకు కంప్లీట్‌గా పోయింది. పైగా హాట్ వాటర్‌తో క్లీనింగ్ కాబట్టి స్మెల్ అయితే అస్సలు రావట్లేదు. దీన్ని జస్ట్ ఇలా స్క్రబ్ చేసేస్తే ఇది కూడా పోతుంది. మాడిపోయిన గిన్నెలు కూడా 70% అయితే నీట్‌గా క్లీన్ అయిపోయినియి. ఇంకా స్పూన్సు అవన్నీ అంటారా, నేను కట్లరీ బాస్కెట్ యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్‌గా పక్కనే బోర్లించి పెట్టేస్తున్నాను. ఎందుకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయిపోతుంది అని. గిన్నెలన్నీ చూసారా ఎంత బాగా క్లీన్ అయినియో. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలా బోర్లించి పెట్టినప్పుడు పైన కొంచెం ప్లేస్ ఉంటది కదా! మిక్సీ జార్స్‌కి వాటికి. అక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఎందుకంటే వాటర్ పైనుంచి కూడా పడతాయి కదా! అది పోయే మార్గం ఉండదు కాబట్టి అట్లా స్టోర్ అవుతుంది. మనం నాన్ స్టిక్ యూజ్ చేయొచ్చు, వేసేసేయొచ్చు ఇందులో. అట్లనే అల్యూమినియం పాత్రలు యూజ్ చేయొచ్చు. ఐ మీన్ ఇందులో పెట్టేసేయొచ్చు. ఇక్కడ చూసారా ప్లేట్ అనేది నేను ప్రాపర్‌గా పెట్టలేదు. సో, అందుకని ఇక్కడ అలా వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే అలా వాటర్ స్పాట్స్ అనేవి. ఈ ప్లేట్ ప్రాపర్‌గా పెట్టాను. సో, ఎక్కడ కూడా మనకి వాటర్ స్పాట్స్ అనేవి లేవు. మనకి వాటర్ స్పాట్స్ అనేవి వాటర్ హార్డ్‌నెస్ వల్ల కూడా వస్తాయండి. లోపల వేసిన సాల్ట్ అనేది ఈ హార్డ్‌నెస్‌ని తగ్గించడానికి సాఫ్ట్‌నర్‌గా యూజ్ అవుతుంది. చూసారా రాగి జావా కాచిన గిన్నె మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోయింది. మనకి వెజిల్స్ అనేవి కొంచెమే ఉన్నాయనుకోండి. అంటే జస్ట్ 1 ర్యాక్‌కి సరిపడాని. సో, ఆ 1 ర్యాక్‌కి సరిపడానే పెట్టుకొని, ఇందులో హాఫ్ లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటది. ఆ హాఫ్ లోడ్ ఆప్షన్ అనేది సెట్ చేసేస్తే సరిపోతుంది. మనకి టైమర్ అనేది తగ్గుతుందనమాట. అలాగే మనం దీన్ని వైఫైకి కనెక్ట్ చేసుకొని, దాన్ని ఫోన్ త్రూ ఆపరేట్ చేయొచ్చు. యాప్ ఉంటదనమాట. ఎల్‌జీ యాప్. సో, దాని త్రూ కనెక్ట్ చేయొచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే గనక అంటే డిలే స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాజ్ చేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా మనం ఫోన్‌లో యాప్ యూజ్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే ప్లాస్టిక్ మాత్రం హై క్వాలిటీ మాత్రమే పెట్టాలండి. లేకపోతే నలిగిపోతాయి. అంటే కుంచించుకుపోయినట్టు దగ్గరకయిపోతాయనమాట. ఇన్ కేస్ మనం వేసిన సాల్ట్ అనేది అయిపోతే గనక, మనకి కంట్రోల్ ప్యానెల్ మీద డిస్‌ప్లే చేస్తుందనమాట. సాల్ట్ అయిపోయింది అని. మనం అప్పుడు ఫిల్ చేసుకోవడమే. దీని కాస్ట్ వచ్చేసి నాకు 63,000 అయితే, నాకు ఆఫర్ ప్రైస్ 50,000కొచ్చింది. నాకైతే టోటల్‌గా వర్త్ అని అనిపించింది. చాలా బాగా నచ్చేసింది. చూసారు కదా! దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే నేను మీకిచ్చేసాను. నాకైతే ఇది టోటల్‌గా వర్త్ అని అనిపించింది. కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళెవ్వరైనా సరే, ఇలా తీసుకుంటున్నాము అంటే, అంత అవసరమా? ఇలా తోముకుంటే అయిపోయిద్ది గదా! ఇందులో అంత టైం తీసుకుంటది. అది, ఇది అని చెప్పి ఒప్పుకోరు. అంటే వాళ్ళకి ఇది ఇంట్లో ఉంటే ఓకే. మంచిది అని చెప్పి అనుకోరనమాట. చెప్పాను కదా! వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! దాచుకోవచ్చు కదా! ఇట్లా అంటూ ఉంటారు. కానీ మా అత్తయ్య మాత్రం ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నావు కదా! నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా! సో, కొనుక్కో అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేశారనమాట. సో, నాకది మంచిగా బూస్టప్ అయింది. సో, ఇంకా నేను కూడా ఆలోచించుకోకుండా ఇంక వెంటనే తీసేసుకున్నాను. సో, ఇదైతే వర్త్ అండి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. సో, మీరు గనుక కొనాలి అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పేసాను కదా! సో, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరిలో నేనే అనమాట ఫస్ట్ డిష్ వాషర్ తీసుకుంది. నా కలనైతే నెరవేర్చుకున్నాను. నాకింక పెద్ద కలలేం లేవు. కానీ మనం ఆశాజీవులం కదా! ఇంకా ఫర్దర్‌గా ఏమైనా వస్తాయేమో చూడాలి.
సో, చూసి అవి కూడా నెరవేర్చుకుంటే గనక నేను మీతో తప్పకుండా షేర్ చేసేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.